హే గైస్! ఈరోజు మా క్రేఫిష్ గాడికి ఫుడ్ వేద్దామని దగ్గరికి వెళ్లి చూసాను. నాకు ఈ సీన్ కనిపించింది. గులాబ్ జాములు గలగలలాడిపోయాయిరా. ఈ సీన్ చూసాక నిజంగా నాకు అలాగనే అనిపించింది. ఒక 10 సెకండ్స్ నాకేం అర్థం కాలేదు. ఈడు భయపడిపోయి మనల్ని కూడా చంపేసిలో ఉన్నారా. ఎందుకంటే వీడిని తీసుకొచ్చి ఓన్లీ 10 డేస్ అయింది. ఈలోపు ఇలా అయిందేంటి అనుకున్నా. బట్ తీరా చూస్తే మా క్రేఫిష్ మోల్టింగ్ అయిందని అర్థమైంది. క్రేఫిష్ టైమ్ టు టైమ్ మోల్టింగ్ అవుతేనే అది బాగా హెల్తీగా ఉన్నట్టు అండ్ అది బాగా కూడా గ్రోత్ అవుతాయి. లాస్ట్ 2-3 డేస్ నుంచి వీడు అసలు బయటికే రాలేదు. ఆ పాట్‌లోనే ఉన్నాడు. ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. బయటికి రమ్మంటే అసలు రాలేదు. ఎంత ట్రై చేసినా రాలేదు ఈడు. సో ఏంటా అనుకున్నాను. ఏమైందా అనుకున్నాను. బట్ ఈరోజు చూస్తే ఇలా మోల్టింగ్ అయింది. ఈ షెల్ పడేద్దాం అనుకున్నాను. కానీ పడేయకూడదంట. ఎందుకంటే అదే దీన్ని దాని షెల్ ఇంప్రూవ్ కూడా చేసుకుంటదంట. సో నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. సో నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడ్డాను. సో నెక్స్ట్ టైం నుంచి అయితే ఓకే. నో ప్రాబ్లమ్ చూసుకోగలుగుతాను. సో ఇది గైస్ ఈరోజు మా క్రేఫిష్ గాడి అప్డేట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్‌ని. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. అండ్ నేను రీసెంట్‌గా ఒక ఫిష్ అనేది తీసుకున్నాను. దాని అప్డేట్ అనేది ఇస్తాను నెక్స్ట్ వీక్.